ఒకసారి సైకాలజీ క్లాస్ నడుస్తుంది. అయితే అక్కడ ఒక ప్రొఫెసర్ అడిగాడు. ఒక చిన్న గ్లాస్ చూపించి, "ఈ గ్లాస్ బరువెంతో చెప్పగలరా?" అని అడిగితే చాలామంది 150 గ్రాములు ఉంటది, 200 గ్రామ్స్ ఉంటది, ఇంకా 100 గ్రాములు ఉంటది చెప్తున్నారు. ఇట్లా చెప్తుంటే అప్పుడు ఆయన ప్రొఫెసర్ అడిగాడు, "ఓకే. దీనికి దీని బరువెంతో మీకు చెప్తా వినండి" అని చెప్పేసి, ఇది ఇలా పట్టుకుంటే 100 గ్రామ్స్, ఒక 10 నిమిషాలు పట్టుకుంటే, అదే ఇంకో గంట సేపు పట్టుకుంటే ఇంకాస్త ఎక్కువ బరువయితది. నా చెయ్యి నొప్పులేస్తుంది. ఇంకా ఒక 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్ అలా పట్టుకుంటూ వెళ్తుంటే ఇంకెక్కువ చెయ్యి నొప్పులేస్తుంటది. అదే ఒకరోజు మొత్తం పట్టుకుంటే నా చెయ్యి ఎక్కువ నొప్పులేసి కింద పడిపోయి పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో, అయితే దీని బరువు ఎంత ఎట్లా చెప్పగలం మనం? అదే చెప్తాను. అంటే మన కష్టాలు కూడా అంతే. మన కష్టాన్ని మనం కష్టం వచ్చిందని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఒక 10 నిమిషాలు ఆలోచిస్తే ఓకే. కొంచెం బరువుంటది. అదే ఒక 2 గంటలు ఆలోచిస్తే ఇంకొంచెం బరువుంటది. 3 గంటలు ఆలోచిస్తే ఇంకొక బరువుంటది. ఒకరోజు మొత్తం ఆలోచిస్తే ఇంకా బరువు. అదే ఒక 10 రోజులు ఆలోచించామనుకోండి, మనోవేదన కింద పడిపోతది. సో, అంటే మానసికంగా కృంగిపోతాం మనిషి. సో, అందుకనే ఎట్లయితే గ్లాస్ పట్టుకున్నప్పుడు ఎంతుంటుందో, అది ఒక రోజు, 2 రోజులు, ఒక జీవితాంతం పట్టుకుంటే ఎట్లుంటదో, అందుకే ఏ సమస్య వచ్చినా, కష్టం వచ్చినా ఒకసారి ఆలోచించి వదిలేయాలి. అప్పుడు కొంచెం మానసికంగా బావుంటుంది. లేదనుకోండి, ఆ గ్లాస్ ఎట్లయితే మనం పట్టుకొని, ఒక చిన్న గ్లాసే కావచ్చు, కానీ దాన్ని పట్టుకున్నప్పుడు ఒకరోజు, 2 రోజులకు, 3 రోజులకు, 50 రోజులకు ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఆ చెయ్యి పడిపోయేంత సమస్య వచ్చింది. అందుకే ఏ సమస్య అయినా మనకొస్తే దాన్ని విని అలా వదిలేయాలి. లేదంటే అలాగే మనం పట్టుకుంటే మనోవ్యాధి కింద పడిపోతది. సో, కాబట్టి అలా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని మనం అంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. సో, ఎక్కువ ఆలోచించదు సమస్య మీద. ఆటోమేటిక్‌గా సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. సో, కాబట్టి మనం ఎక్కువ ఆలోచించకూడదు. థాంక్ యూ.